నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ నెల 13వ తారీఖున శని వక్రగతి ప్రారంభమవుతుంది. అసలు ఏ రాసుల వారికి యోగం పట్టబోతుంది, ఏ రాసుల వారికి దరిద్రం పట్టబోతుంది, ఎవరి దశ ఎలా తిరుగుతుందో వివరించండి గురువుగారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం తం నమామి శనేశ్వరం. మనకు శని వక్రగమనము. ఈ శని వక్రగమనం యొక్క విశేషం చూసినట్టయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది తర్వాత చాలా వరకు గ్రహాల మార్పిడి జరిగింది. మార్చి 29 శని ఏదైతే ఉన్నారో దాని మీనరాశి సంచారాన్ని మొదలుపెట్టారు. అట్లనే గురువు వచ్చేసి మే నెలలో నుంచి 9వ తారీఖు నుంచి కూడా మిథున రాశి ప్రవేశం జరిగింది. అట్లనే రాహు కేతువులు కూడా ఆ మే నెలలోనే 14, 18వ తారీఖు నుంచి వాళ్ళ గ్రహ సంచారము ఈ యొక్క సింహంలోను మన కేతువు, అట్లానే రాహు వచ్చేసి కుంభంలోను సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూస్తూ అనుకోకుండా మనకి ఇప్పుడు జరిగినటువంటి సందేహం ఏంటంటే ఈ వక్రగమనం అనేది మొదలైంది. రేపు 14వ తారీఖు నుంచి ప్రారంభం, జూలై 14 నుంచి. ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి పూర్వం జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో విజయాలు ఉన్నాయో మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలా వీరికి ఎప్పటి వరకు ఉంటుందంటే నవంబరు 12వ తారీఖు వరకు ఉంది ఈ సంచారం. అంటే ఈ రకంగా చూసినట్టయితే తిరిగి ఎవరెవరైతే రాజయోగాన్ని ఇచ్చాడో శని మళ్ళీ వాళ్ళ వైభవాన్ని మళ్ళీ ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క 4 రోజుల్లో, ఈ 4 నెలల్లో ఎవరెవరికి ముఖ్యంగా బాగుంది అని అంటే కనుక ముఖ్యంగా మేషరాశిని చెప్పుకుంటూ వద్దామమ్మా. మేషరాశి వారికి శని వక్రగమనం వల్ల యోగాన్ని ఇస్తున్నాడు. ఏకాదశంలో ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క స్వరూపం ఏకాదశానికి దాని యొక్క వైపుగా తిరిగి ఉంటారు కాబట్టి వక్రగతిలో, కాబట్టి ఖచ్చితంగా శని యోగాన్ని ఇస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళకి ఏ యోగాన్ని ఇస్తారయ్యా అంటే సమస్య నుంచి పరిష్కారం చేసుకోవటం, అలానే ఏదైనా కోర్టు వివాద పరిష్కారాలు కావచ్చు, లేదా తన యొక్క ఆస్తి తగాదాల్లో కావచ్చు, స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో కావచ్చు, లేదా అట్లాగే సంతానమైన చికాకులు కావచ్చు, తన ఇంట్లో ఉన్నట్టు పరిస్థితులు కొద్దిగా వాళ్ళకు అనుకూలంగా మారటానికి కానీ, ఇలా రకరకాల ఆరోగ్యంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఈ వక్రగమనం వల్ల ప్రారంభమవుతుంది. అంటే మళ్ళీ శుభానికి సంకేతంగా చెప్పబడింది. తర్వాత మళ్ళీ ఈ వృషభ రాశి వారికి వస్తే కనుక దశమ స్థానంలో రాహు శని ఈ యొక్క సంచారం జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి దశమ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానానికి కొద్దిగా శని ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేటువంటి వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యార్థులకు కూడా ఇప్పటివరకు చదువుకున్నది మళ్ళీ వాళ్ళకి ఒక్కసారిగా జ్ఞప్తికి రాకపోవటము, అలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది కలగటము, లేదా ఎప్పుడో జరిగిన విషయం మళ్ళీ పునః తిరిగి తోడటం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి వక్రగమనం వల్ల. తర్వాత మిథున రాశి వారికి అంటే అవయోగానికి కిందకే లెక్క. వృషభ రాశికి అవయోగం ఉందనుకో 4 నెలల పాటు. తర్వాత మిథున రాశి వారికి వస్తే కనుక 9లో ఉంటున్నాడు. అంటే ఒక స్థితి ఏదైతే 9 వక్రగమనంలో ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అంటే తన యొక్క పెద్దల్ని గౌరవించాలి. ఈ సమయంలో పెద్దలకు ఏది కావాలంటే అది సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. పెద్దల్ని గౌరవం చేస్తూ, గురువుల్ని గౌరవం చేస్తుంటే మిథున రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురువు అక్కడ బాగాలేదు, ఆల్రెడీ జన్మంలో ఉన్నాడు. అది యోగాన్ని మళ్ళీ డ్యామేజ్ చేస్తున్నాడు అక్కడ కూడా గురువు కూడా. దాని నుంచి బయటపడటానికి ఇక్కడ ఈ పెద్దల్ని గౌరవిస్తే శని వాళ్ళని ఏం చేయరు. అందులో కష్టపడే వారికి దానం ధర్మం ఏదైనా చేయాలి. చేస్తే కనుక మిథున రాశి వారికి యోగంగా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమం అంటే మళ్ళీ కొంత అనారోగ్యంగానే వచ్చే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి అట్లానే గొడవ పడద్దు. అనవసర గొడవలకి కారణాలు కాకుండా ఉండడం మంచిది. తర్వాత సింహరాశి వారికి సప్తమ స్థానంలో అంటే ఈ వక్రగమనం వల్ల సప్తమ స్థానానికి వీక్షణ ఉంది కాబట్టి, ఆ యొక్క వక్రగతి ఉన్నది కాబట్టి ఏదైనా ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు అహంకార ధోరణి ఉండకూడదు. శ్రమే ఫలి అంటారు. అంటే శ్రమతో కూడుకున్న జీవితాన్ని గడిపేటువంటి వారికి మీరు గౌరవం ఇస్తే కనుక మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, సేమ్ వాల్యూ తీసుకుంటారు. సింహరాశి వారు ఎక్కువగా తోలనాటం కానీ, మోసగించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి వేరే వాళ్ళు కూడా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా. మోసగించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండడము, లేదా మౌనంగా మీ పనులు చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి శత్రు సంహారం జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి శత్రువర్గులు ఎవరైతే ఉన్నారో
శత్రు సంహారం అంతా జరిగిపోతుంది. అంటే శత్రువులు చుట్టానికే భయపడతారు వీళ్ళని. రుణాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదో రుణం చేయడానికి కానీ, లేదా ఆరోగ్యపర సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, వాళ్ళకి ఒక సమస్య మార్గానికి పరిష్కారంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి సంతాన సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక గౌరవం, సభా గౌరవాలు ఏవైతే ఉంటాయో మర్యాద అవి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లానే వీళ్ళకి ఎక్కడైనా ఒక నేమ్ ఫేమ్ వస్తే దాన్ని ఎక్కడో విధంగా డ్యామేజ్ చేద్దామని ఆలోచనతో కొంతమంది ఉంటారు. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుంటూ దైవికమైన ఆరాధనతో ఉంటే కనుక మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ శని వీరికి మళ్ళీ సంచారం జరుగుతుంది 4 నెలల పాటు వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని గోచారంలో ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మన కుటుంబంలో ఉండేటువంటి వారితోని వైరవర్గాన్ని పెంచుకోకుండా ఉంటే మంచిది. వైరవర్గం పెరగటం వల్ల ఇంకా పొరపచ్చలు ఎక్కువ వస్తాయి. అట్లనే వాహనం ప్రమాదం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాల ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించి, నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి తగిన వైద్యాన్ని చూసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారికి తృతీయంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి, శని సంచారం జరుగుతుంది కాబట్టి వక్రగమనం వల్ల మీరు సహకరించేవారు ఎక్కువగా ఉండటం, వాళ్ళ సహాయ సహకారాలు అందించుకోవటం, తద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. గురుబలం కూడా తోడై ఉంది కాబట్టి శని సంచారం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పూర్వం ఏవైతే పోగొట్టుకున్నారో తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత ధనపరంగా చికాకులున్న రాజప్రభు సమానమైనటువంటి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రభువుతో సమానంగా ఏదైతే ఉంటాయో వారి సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శని వక్రగమనం వల్ల. మకర రాశి వారికి 2వ స్థానం సంచారం ధనపరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. కుటుంబంలో వైరవర్గం పెరుగుతుంది. ఉన్నట్టుండి వైరాన్ని పెంచుకునే అవకాశం, అకారణంగా ఇబ్బందులు పడటం, ఏదో 4 నెలలు కదా వదిలేద్దామని ఉండదు, అది పీకి లాగుదామనుకుంటారు, వైరం వెళ్ళే అవకాశం ఉంటుంది. ధనపరంగా చికాకులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయకుండా ఆదా చేసుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత అంతా బాగుంటుంది. మోసగించే వారు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి తగాదాలు మాత్రం సమస్య పరిష్కారం చేసుకోవటం మంచిది. ఇక కుంభరాశి వారికి జన్మంలో రాహు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. శని రాహులు కలిస్తే కనుక ప్రమాదాలు, అపమృత్యు దోషాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో కలహాలు వచ్చినా మౌనంగా ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మౌనాన్ని ప్రదర్శించకుండా రెచ్చగొట్టే స్వభావంగా ఎవరైనా మాట్లాడినా కుంభరాశి వారితోని వాళ్ళు ఏం చేయాలి అప్పుడు అంటే ఒకటే నామస్మరణ, శివాయ గురవే నమ, శివుణ్ణి ధ్యానంగా చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ కుంభరాశి వారికి. ఇక మీన రాశి వారు ఆఖరి రాశి. ఈ మీన రాశిలో మనకు వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి మీన రాశి వారికి కొద్దిగా అనారోగ్యం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారు. తర్వాత వీళ్ళు ఏదైనా ఒక ఆలోచన క్రమంలో ముందుకు వెళ్దాం అనుకుంటారు. గృహప్రవేశం లాంటివి ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో మళ్ళీ వీళ్ళకి ఒక చిన్న ఆశ అనేది చిగురిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ అది కొనే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. ఈ 4 నెలలు ఈ యొక్క మీన రాశి వారికి కూడా కొంత యోగాన్ని కూడా ఇస్తుంది, ఏళ్ళనాటి ప్రభావం ఉన్నా కూడా. కాబట్టి ఇందులో ఏ రాశుల వారికి బాగున్నాయి అంటే మేషరాశి వారికి బాగుంది, కన్యా రాశి వారికి బాగుంది, అలానే ధనుసు రాశి వారికి బాగుంది. తర్వాత ఇంకో రాశి వచ్చేటప్పటికి ఈ కర్కాటకానికి మోయినంగా ఉంది, సింహానికి కూడా సమానంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ తులకి బాగుంటుంది. సమానమైనటువంటి రాశులు అంటే ముఖ్యంగా బాగుండే రాశులు ఎక్కువగా ఉంటే మేషము, కన్యా, ధనస్సు ఈ 3 రాశులు యోగప్రదంగా ఉంటాయి. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు వక్రగమనం చూసినట్టయితే మళ్ళీ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మరి శని బాలేని వాళ్ళు ఏం చేయాలి, మరి వాటికి పరిహారాలు ఏంటి అంటే వాళ్ళు శనికి తైలాభిషేకం చేయటం, బిల్వపత్రితో ఆరాధన చేయటం, ప్రదోష వ్రతం అంటే త్రయోదశి రోజు ప్రదోష వ్రతం ఉంటుంది, అలా ప్రదోష వ్రతం చేయటం, అట్లాగే విష్ణునామ సంకీర్తన వినటం, తులసిమాల సమర్పించడం, విష్ణుమూర్తికి కాలభైరవాష్టకం చదువుకోవటం. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహాకాళేశ్వరం వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని అక్కడ అభిషేకం చేయించుకోవడం సోమవారం రోజున, ఇటువంటివన్నీ చేస్తే కనుక శనేశ్వర అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం.